హాయ్ అండి, నేను మీ సుకన్యాని. ఈరోజు చింతపండు పులిహార ఎలా చేయాలో చూద్దాం. పొయ్యి మీద ఉడికించుకున్న అన్నం అండి. 10 కేజీల రైస్కి కేజీన్నర చింతపండు వేసి ఇలా కలుపుకున్నాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని దానిలో ఆయిల్ పోసుకొని వేడి చేసుకోవాలి. వేడైన ఆయిల్లో అలా ఎండుమిరకాయలు వేసి ఇలా వేయించుకోవాలి. ఈ వేగిన ఎండుమిరపకాయలని పక్కన పెట్టుకుందాం. చూడండి, ఈ ఆయిల్లోనే ఆవాలు, వేరుశెనగపప్పు, పచ్చిపప్పు అన్నీ పావు కిలో వేయాలి. సగం వేగిన తర్వాత సాయి మినపప్పు కూడా వేసుకొని ఇంకొంతసేపు వేయించుకోవాలి. వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు కూడా ఇలా వేసుకొని వేయించుకోవాలి. జీలకర్ర, అల్లం తురుముకున్నది, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. లాస్ట్లో ఇంగువ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చింతపండు అన్నంలో కలుపుకున్నాం కదా, ముందుగా కలిపిన అన్నంలో ఈ తాలింపు వేసుకొని ఇలా కలపాలి. చూడండి, ఇది మేము సాయంత్రం కూడా చేస్తున్నాము, అందుకని కొంచెం లైటింగ్ తక్కువగా ఉంది. కొంచెం చూసేవాళ్ళు అడ్జస్ట్ చేసుకోండి. పైన ఇట్లా పచ్చి కొత్తిమీర వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుందండి. ముందుగా దానిలో మేము ఉప్పు వేసామండి, మరి కొంచెం సరిపోలేదు, అందుకని కొంచెం వేస్తున్నాం. వంట చేసి పొయ్యి దగ్గర ఉన్నాం కదండి, అందుకని వేడి చేసి దేవనని మా చెల్లి నిమ్మకాయ రసం తీసుకొచ్చింది మా కోసం. ముందుగా వేయించిన ఎండుమిరకాయలను కూడా ఈ కలిపిన అన్నంలో వేసేద్దాం. చూడండి, వేడి వేడి అన్నంతో చింతపండు పులిహార కలర్ఫుల్గా ఎలా ఉందో. మీకు కూడా నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.